పుష్ప 2 వ్యవహారం సంచలనంగా మారింది. దమ్ముంటే పట్టుకో షెకావత్ పాటను మళ్ళీ రిలీజ్ చేసింది పుష్ప టీం. ఈసారి హిందీ వెర్షన్ రిలీజ్ చేసింది టీం. దమ్ హేతో రోక్లో బేటా అంటూ ఈ సాంగ్. సీఎంతో మీటింగ్కు ముందు తెలుగులో పాటను రిలీజ్ చేసి డిలీట్ చేయడంతో చర్చనీయాంశంగా పుష్ప 2 వ్యవహారం మారింది. ఇప్పుడు తాజాగా ఇదే పాటని హిందీలో రిలీజ్ చేసింది మూవీ టీం. ఇక ఈ పాటను అల్లు అర్జున్ స్వయంగా ఆలపించగా సుకుమార్ అందించిన 2-3 లైన్ల లిరిక్స్ హైలైట్గా నిలిచాయి. 1.5 నిమిషం నిడి ఉన్న ఈ పాట యూట్యూబ్లో విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ దక్కించుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది తెలుగులో. అయితే తర్వాత ఈ పాటని డిలీట్ చేశారు. కొన్ని విమర్శల నేపథ్యంలో, ముఖ్యంగా అది రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ పాటను సందర్భోచితంగా రిలీజ్ చేశారంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆ పాటని పుష్ప 2 టీం తొలగించింది. అయితే తాజాగా మళ్ళీ అదే పాటను హిందీ వెర్షన్లో రిలీజ్ చేసింది పుష్ప 2 టీం. దమ్ హేతో రోకే బేటా అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. సీఎంతో మీటింగ్కు ముందు తెలుగులో పాటను రిలీజ్ చేసి డిలీట్ చేయడంతో పుష్ప 2 వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్ని రిలీజ్ చేశారు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ కొనసాగే ఈ పాటను అల్లు అర్జున్ స్వయంగా ఆలపించారు. ఇందులో సుకుమార్ కూడా 2-3 లైన్ల లిరిక్స్ అందించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ పాట కూడా ఒక సెన్సేషనే. విడుదలైన కొద్దిసేపట్లోనే యూట్యూబ్లో లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు హిందీలో ఈ సాంగ్ని రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు ఈ సాంగ్ హిందీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సో మొత్తం మీద పుష్ప 2 టీం మరొక సంచలనానికి తెరలేపింది. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే సాంగ్ని దమ్ హేతో రోకే బేటా అంటూ హిందీలో రిలీజ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర. రైట్, ఇక ఈసారి తెలుగుతో పాటు హిందీ వెర్షన్ కూడా రిలీజ్ చేసింది పుష్ప టీం. మొన్న ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా డిలీట్ చేసిన ఆ సాంగ్ని ఇప్పుడు మళ్ళీ తెలుగులోను అట్ ద సేమ్ టైం తెలుగులో హిందీలో ఇప్పుడు ఏకంగా వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అప్పుడు లిరిక్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు హిందీ వెర్షన్తో కలిపి వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేసింది పుష్ప 2 టీం. సో దమ్ హేతో రోకే బేటా అంటూ సాంగ్ కొనసాగబోతుంది. ఇక తెలుగులో స్వయంగా అల్లు అర్జున్ పాడిన పాట ఇది. లక్షల వ్యూస్ అప్పటికే సొంతం చేసుకున్నప్పటికీ దాన్ని తొలగించారు. మళ్ళీ ఇప్పుడు హిందీ తెలుగులో రెండింటిలో వీడియో సాంగ్తో సహా రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, రవిచంద్ర మా సీనియర్ కరెస్పాండెంట్ జాయిన్ అయ్యారు. రైట్, పుష్ప 2 టీం మరొక సంచలనానికి తెరలేపింది. దమ్ముంటే పట్టుకో షెకావత్ పాటను మళ్ళీ రిలీజ్ చేసింది పుష్ప 2 టీం. ఇప్పటికే పుష్ప 2 సినిమా సంచలనాలకు మారుపేరుగా మారింది. అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ దేశవ్యాప్తంగా 100 కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక వసూలు చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ను బద్దలు కొట్టింది. మరోవైపు ఓటీటీ బిజినెస్ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్, రిలీజ్కు ముందే 1000 కోట్ల పైగా బిజినెస్ చేసి సినిమా ఒక రకంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైం పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత అంతే వివాదాస్పదమైంది. ఈ సినిమా హీరోని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, తర్వాత ఆయన బెయిల్పై విడుదలవడం, అది కూడా ఆయన నిందితుడిగా కేసులో ఉండడం. ప్రస్తుతం ఈ సినిమా హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయిన నిందితుడిగా కొనసాగుతున్నాడు. ఆయన మధ్యలో మళ్ళీ పోలీసుల దర్యాప్తుకు కూడా వెళ్ళి వచ్చాడు. తాజాగా పూర్తిస్థాయి బెయిల్ కోసం అప్లై చేసుకున్న పరిస్థితి. సో ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానంటూ చెప్తున్న పరిస్థితి. సో ఈ రకంగా పుష్ప 2 మొత్తం మీద వివాదాలకు మారుపేరుగా మారింది. అట్ ద సేమ్ టైం అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కూడా రికార్డుకి ఎక్కింది. సో పుష్ప 2 సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది. పుష్ప 2 సినిమా సంబంధించి దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ మళ్ళీ రిలీజ్ చేశారు. మొన్న రిలీజ్ చేసిన సాంగ్ని అప్పుడు డిలీట్ చేశారు. ముఖ్యమంత్రితో సమావేశానికంటే ముందు అది డిలీట్ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ సాంగ్ని
మళ్ళీ ఇటు హిందీ తెలుగు భాషల్లో ఈసారి ఏకంగా వీడియో సాంగ్ని రిలీజ్ చేసిన పరిస్థితి. ఎస్, రవిచంద్ర జైన్ అయ్యారు. రవిచంద్ర, పుష్ప 2 యూనిట్ దమ్ముంటే పట్టుకో షెకావత్ సాంగ్ని ఈసారి తెలుగుతో పాటు హిందీ వర్షన్లో కూడా రిలీజ్ చేసింది. దమ్ హేతో రోకే బేటా అంటూ సాంగ్ కొనసాగబోతోంది. సో ఈ సాంగ్ మళ్ళీ ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేయబోతోంది? పుష్ప 2 మరలా వార్తల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ దమ్ముంటే కాస్కో సాంగ్ తోటి మరోసారి వార్తల్లో నిలిచింది పుష్ప 2. అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదలై బయటకు వచ్చిన తర్వాత మరలా విచారణకు పిలిచిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ దమ్ముంటే కాస్కో షెకావత్ సాంగ్ రిలీజ్ అవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అయిపోయింది. కావాలని పోలీసులకి ఒక ఛాలెంజ్ చేశాడు అల్లు అర్జున్ అన్నట్లుగా ఆ సాంగ్ ని అల్లు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేశారు. దాంతో ఒక్కసారిగా పుష్ప యూనిట్ అంతా కూడా ఉలికిపడి ఆ పాటని సడన్ గా ఆపేయటం జరిగింది. ఇది యాదృచ్ఛికంగానే జరిగింది, కావాలని చేసింది కాదు అని పుష్ప యూనిట్ తెలియజేసింది. పుష్ప 2 ఆడియో రైట్స్ కొనుక్కున్న ఆడియో కంపెనీ వాళ్ళు ప్రతి పాటను కూడా సినిమాలో ప్రతి పాటను కూడా వారానికి ఒకటి చొప్పున విడుదల చేయడం జరుగుతోంది. కరెక్ట్ గా ఈ పాట విడుదల చేసే టయానికి అల్లు అర్జున్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ పాట ప్రాధాన్యత సంతరించుకుంది, కొంత వివాదమైంది కూడా. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 యూనిట్ అంతా కూడా ఆడియో కంపెనీని రిక్వెస్ట్ చేసి ఆ పాటని ఆపేయటం జరిగింది. సో జరిగి కూడా 4 రోజులు అయిన తర్వాత మరలా ఈ రోజు ఆడియో కంపెనీ ఆ పాటని మరలా విడుదల చేయడం జరిగింది. అది సినిమాలో ఉన్న సన్నివేశం అయినప్పటికి కూడా ఇక్కడ అల్లు అర్జున్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సింక్ అయింది కాబట్టి కొంత వివాదం అయింది. అలాగే అల్లు ఆర్మీ కూడా దానిపై సోషల్ మీడియాలో చాలా విపరీతంగా స్పందించటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి రావడంతో యూనిట్ రిక్వెస్ట్ చేసి ఆపేయటం జరిగింది. ఆడియో కంపెనీ మరలా కొంత గ్యాప్ తర్వాత ఈ రోజు ఆ పాటని అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అంటే రవిచంద్ర, అంటే యాజ్ యూజువల్గా ఇది బిజినెస్లో భాగంగానే స్ట్రాటజీ ప్రకారమే సినిమా యూనిట్ సాంగ్ని రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చా? దీంట్లో ఎలాంటి ఉద్దేశాలు కానీ ఎలాంటి సందర్భోచితంగా చేసే పని అయితే కాదనుకుంటా. బహుశా సినిమా వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఈ సాంగ్ రిలీజ్ అనేది షెడ్యూల్ ప్రకారమే చేస్తున్నట్టు భావించాల్సి వస్తుందా? రామదాసు, ఆడియో కంపెనీ రైట్స్ కొనుక్కున్న తర్వాత ఏ పాటని ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలి అనేది, ఏ పాటకి ఒక్కొక్క పాటకి మధ్యలో ఎన్ని రోజుల గ్యాప్ తో రిలీజ్ చేయాలనేది ఆడియో కంపెనీ డిసైడ్ అవుతుంది. అలాగే సినిమా థియేటర్స్ లో రన్ అవుతున్న టైంలో సినిమా ప్రమోషన్ కూడా ఉపయోగపడేలాగా, అలాగే సినిమా రన్నింగ్ టైంలో ఆడియో వీడియో పాటలను కూడా బయటకు రిలీజ్ చేస్తే ఆడియో కంపెనీకి కూడా కొంత ప్రమోషన్ లభిస్తుంది. కాబట్టి ఆడియో కంపెనీ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీతో ఒక్కొక్క పాటని రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. అలాగే గతంలో ఇప్పటికి 2 పాటలు రిలీజ్ చేశారు. ఇది దమ్ముంటే పాట 3వ పాట పుష్ప నుంచి టీ సిరీస్ వాళ్ళు విడుదల చేసింది. సో ఇది కరెక్ట్ గా అల్లు అర్జున్ విచారణకు హాజరవుతున్న ఆ టైంలోనే బయటకు రావటం, దానికి రిలేట్ అవటం, ఇక్కడ ఇన్సిడెంట్స్ అన్ని కూడా కొంత చర్చనీయాంశం అయిపోయింది. యూనిట్ కూడా ఎందుకు వచ్చిన న్యూసెన్స్ అంటూ ఆడియో కంపెనీని రిక్వెస్ట్ చేసి ఆపించడం జరిగింది. సో మరలా ఒక 5-6 డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ రోజు మరలా ఆడియో కంపెనీ అదే పాటను రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ లో ఈ పాటకు ఒక క్రేజ్ ఉంది, సినిమా కూడా థియేటర్స్ లో ప్రస్తుతానికి ఇంకా రన్ అవుతుంది కాబట్టి అది మార్కెటింగ్ స్ట్రాటజీలో వాళ్ళకి. రవిచంద్ర, ఈ పాటని అల్లు అర్జునే స్వయంగా పాడినట్టుగా చెప్తున్నారు. ఇందులో లిరిక్స్ సంబంధించిన కొన్ని లైన్స్ సుకుమార్ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు హిందీ వెర్షన్లో మరి సాంగ్ ని అల్లు అర్జునే హిందీ వెర్షన్లో కూడా అతనే పాడారా? లేదు, హిందీ వర్షన్ వేరే సింగర్స్ పాడారు, తెలుగు వర్షన్ మాత్రం అల్లు అర్జున్ తో పాడించడం జరిగింది. దీనికి సుకుమార్ లిరిక్స్ అందించారు, అలాగే దేవిశ్రీ మ్యూజిక్. తెలుగులో అయితే మంచి పాపులర్ అయింది. అలాగే హిందీలో కూడా ఆ వర్డింగ్ ఏదైతే ఉందో అది ఒక ఛాలెంజింగ్ చేసినట్టు ఉంటుంది, హీరోయిజం దాంట్లో కనిపిస్తుంది. కాబట్టి ఆ పుష్ప క్యారెక్టర్ కి బాగా రిలేట్ అయింది రామ్ గారు. ఎనీహౌ, అంటే ఇటు వివాదాలు, రికార్డులు పుష్ప సొంతం, అది మనకు అది కాదనలేని వాస్తవం. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సాంగ్ కూడా మళ్ళీ ఒక రికార్డు సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు పుష్ప 2 తెలుగులో కన్నా కూడా నార్త్ లో హిందీ వర్షన్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కలెక్షన్స్ అన్ని కూడా చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్ ఉంది, అలాగే 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ టోటల్ గా కూడా ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అలాగే
ఇక్కడ వివాదాలు ఎదుర్కొంటుంది మనం అందరికీ తెలిసిన విషయమే. సో ఈ పాట కూడా అంత క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. పుష్ప 1లో పాట సమంత సాంగ్ అయితే ఎలా క్రేజ్ తెచ్చుకుందో ఇప్పుడు ఈ పాటకు కూడా అదే క్రేజ్ వచ్చింది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మరోసారి పుష్ప టీం వ్యవహారం సంచలనంగా మారుతుంది. దమ్ముంటే పట్టుకో షెకావత్ పాటను మళ్ళీ రిలీజ్ చేసింది పుష్ప 2 టీం. ఈసారి తెలుగుతో పాటు హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేసింది. దమ్ హేతో రోక్కే బేటా అంటూ ఈ సాంగ్ కొనసాగబోతుంది. సీఎంతో మీటింగ్కి ముందు తెలుగు పాటను రిలీజ్ చేసి డిలీట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆడియో రైట్స్ తీసుకున్న కంపెనీ తమ బిజినెస్లో భాగంగా యాదృచ్ఛికంగానే అప్పుడు ఆ పాటను రిలీజ్ చేసింది. కానీ ముఖ్యమంత్రితో సమావేశానికి ముందు కావడంతో ఎందుకు వచ్చిన గొడవ అంటూ అప్పుడు డిలీట్ చేశారు. బట్ వాళ్ళ బిజినెస్ కావాలి, స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ షెడ్యూల్ ప్రకారం సాంగ్ను రిలీజ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలో కూడా మళ్ళీ రిలీజ్ చేశారు. దీంట్లో పెద్దగా వివాదం